ఎస్. మీరందరూ రెడీ అంటే మీ అందరు రెడీ అంటే మీ టీంని చెక్ చేసుకొని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కనెక్ట్ చేసుకుంటే నేను సెషన్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బట్ మీరు రెడీయా? ఎస్ సార్. రైట్, గ్రేట్. మీరందరు రెడీ అంటే మీ టీం ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫాస్ట్గా, ఫటాఫట్. ఇంకా రావాలి, ఫటాఫట్. వీడియోలు ఆన్ చేసుకోండి. నేను చెప్తున్నా సార్, ఈరోజు వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియో ముందుకు రండి. ఏం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అప్లైన్ కోసం, డౌన్లైన్ కోసం వీడియో ముందు వీడియో ఆఫ్ చేసుకుని ఏదో ఉన్నాం కదా, నా పేరు ఉంది కదా, వాళ్ళు ఉంటే చాలే అనుకునే విధంగా కాకుండా కొంచెం మీ ఫోకస్ ఇక్కడ పెట్టండి. ఈ రోజు మీరు తెలుసుకున్న ఈ ఫార్ములా గురించి మీరు ఈ బిజినెస్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో. ఓకే, రైట్. వెల్కమ్. అందరూ రెడీయా? ఆర్ యు రెడీ? ఎస్ సార్. రైట్. మీరందరూ రెడీ అంటే షేర్ చేద్దాం, స్క్రీన్ షేర్ చేద్దాం. ఎస్, కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, ఫైన్, గ్రేట్ అనమాట. సూపర్. ఏం కనిపించట్లేదు, కనిపిస్తుంది అంటారు. ఎంటీ నాకు తెలుసు కదా. రైట్ అనమాట. ఈ రోజు గ్రేట్ ఫార్ములా గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈజీగా బిజినెస్ చేయాలంటే మనకి ఎదురయ్యే ప్రశ్నలు, బయట బిజినెస్కి వెళ్ళిన తర్వాత, మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ ఎదురయ్యే ప్రశ్నలు ఏముంటదనంటే, ఏదో రూపంలో ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి అంటే ఎదురు ప్రశ్నలు మనకి ఎదురవుతూనే ఉంటాయి, అవునా కదా? అది ఇన్కన్వీనియన్స్ గా, అన్కంఫర్టబుల్ గా, మనకి ఇబ్బంది కలిగించే విధంగా, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించే విధంగా, అంటే ఇట్లాంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తుంటాం మార్కెట్లో. ఎస్ ఆర్ నో? ఎస్. బట్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఈ బిజినెస్ ని మీరు చాలా ఈజీగా ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. విత్ యువర్ గ్రేట్ అప్లైన్ సపోర్ట్ తో అండ్ ఇక్కడ తీసుకున్న గైడెన్స్ తో, ఇక్కడ దొరికే ఎడ్యుకేషన్ తో ఈజీగా మనం ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అది ఎలాగో ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనందరికీ ఎవరైనా సరే మనం చేయాల్సిన ఫస్ట్ ఈ బిజినెస్ కి సంబంధించిన విషయంలో మనం ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ లో ఈ చిన్న ఫార్ములాని ఈ బిజినెస్ లో అప్లై చేయాలి. కనిపిస్తుందా? రైట్. ఏంటి ఫార్ములా? కనిపిస్తుంది. ఏంటి? ఫస్ట్ యూజ్ అండ్ కన్వర్ట్. యూజ్ అంటే ఏంటి? ఉపయోగించడం. ఎస్. ముందు మనం వాటి బిజినెస్ లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి మనం వాడుకుంటూ వాటిని ఏ విధంగా ఉన్నాయనేది బయట వ్యక్తులకి చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ సార్. అది ఎలాగో చూద్దాం. ఇలా వెళ్ళే ప్రాసెస్ లో మనకి బాగా ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే, అందరికి తెలిసిందే, చూడొచ్చు అనమాట. దీంట్లో మనం రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు బయట వ్యక్తుల్ని. ఓకే, నెక్స్ట్ నో కన్విన్స్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ నో ఫోర్స్ అనమాట, వాళ్ళని ఫోర్స్ చేయవలసిన అవసరం లేదు. ఈ మూడు చేయాల్సిన అవసరం లేకుండా యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములాని ఉపయోగించుకుంటూ మన బిజినెస్ అనేది చేయొచ్చు. ఎలా? ఇది ఒక పెద్ద సందేహం అనమాట. రైట్. అది ఎలాగో ఈరోజు మీకు తెలుస్తుంది అనమాట. ఫర్దర్గా మూవ్ అవుదాం. ఆర్ యు రెడీ? ఎస్ సార్. రైట్, రైట్. మీరందరూ రెడీ అంటే వెల్కమ్. రైట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న వ్యక్తులమే, అవునా కదా? బట్ ఈ బిజినెస్ ని ఎట్లా మూవ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. బట్ చూడండి, మీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 10 మంది ఫ్యామిలీస్ తెలిసిన వ్యక్తులు ఉంటారా, ఉండరా? సార్ ఉంటారా, ఉండరా? మీరు ఒకే ఫ్యామిలీ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, లేకుంటే 50 మంది ఉండొచ్చు, 100 మంది ఫ్యామిలీస్ కూడా తెలిసిన వ్యక్తులు ఉంటారు. ఎవ్రీబడి, అందరికీ వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వీళ్ళంతా ఎంతమంది ఉన్నా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక 15 మంది ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈ 15 మందిని ఫ్యామిలీస్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, చూడండి ఎంత ఫార్ములా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందు వాళ్ళకి ఈ బిజినెస్ గురించి, ప్లాన్ గురించి చెప్పకుండా ఫస్ట్
మనకు తెలిసిన ఆల్రెడీ మీరు చెప్పుంటారు, మీరు వెళ్ళి ఉంటారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు, ఏదో మాటలు చెప్పుంటారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు మీకు తెలిసిన ఫ్యామిలీస్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మన కంపెనీలో మీరు చేయాల్సింది ఫస్ట్ ఆల్రెడీ లాగిన్ ఉన్న పర్సన్స్, ఆల్రెడీ ఇంట్లో ఉన్న వ్యక్తులు, మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, క్వాలిటీ గురించి మీకు తెలుసు కదా. మీరు ఒక 15,000 రూపాయలతో మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేయండి. రెగ్యులర్ యూజెస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేజ్ చేయండి. చేయొచ్చా లేదా? చేస్తున్నాం కదా. నిజంగా మీరు ఈ బిజినెస్లో డైమండ్ అవ్వాలనుకుంటున్నారా? సక్సెస్ కావాలనుకుంటున్నారా? ఈ బిజినెస్ నుంచి మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామా? అయితే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, చూడండి, దీన్ని రిటర్న్ వచ్చే ఫార్ములా కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఏదైతే ఇప్పుడు పర్చేజ్ చేశారో ఆ అమౌంట్ రిటర్న్ వచ్చే ఫార్ములా కూడా మీకు చెప్తాను అనమాట. రైట్? అట్లాగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఒక 15,000 రూపాయలతో మన డైలీ యూజెస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ కూడా నేను ఇస్తాను ఇప్పుడు మీకు. రైట్? ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత చెప్పండి, మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి మీరు చేయాల్సిన పని ఏంటంటే, 15 మందికి, అంటే 15 ఫ్యామిలీస్ ఇంటూ 1000 రూపీస్ వర్త్ ఉండేటట్లు కొన్ని ప్రొడక్ట్స్, మీరు కొనుక్కున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి ఈ 15 మంది ఫ్యామిలీస్కి మీరు ఒక వారం లోపు ఆ ప్రొడక్ట్స్ అనేది మీరు వాళ్ళకి అమ్మండి, సేల్ చేయండి. దానికి సంబంధించిన విషయాలు అయితే మీరు వెళ్ళారు కదా ఇప్పటిదాకా, మీరు రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్సే కదా, అవి ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ ప్రొడక్ట్స్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ 1000 రూపీస్ అంతే, ఎక్కువ కాదు. రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడు ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిసారి కొంటూనే ఉంటారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఆ ప్రొడక్ట్ ప్లేస్లో మన ప్రొడక్ట్ని మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాం అంతే. వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్సే కాబట్టి ఒక్కసారి ఈ ప్రొడక్ట్స్ వాడండి అని 1000 రూపీస్ వర్త్ ఉండే ప్రొడక్ట్స్ మనం వాళ్ళకి సేల్ చేస్తాం. చెప్పండి, బయట వ్యక్తులు అనుకోండి, మన దగ్గర రెగ్యులర్గా బయట సూపర్ మార్కెట్లో, కిరాణా షాపుల్లో కొనడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి ఆ అవసరాన్ని తీర్చడం కోసం మనం వెళ్తే 100% కొంటారా? కొనరా? 100% కొంటారు సార్. మనం వెళ్ళడానికి సిగ్గుపడుతుంటాం అనమాట యాక్చువల్లీ. అవునా కదా? రైట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదన్నీ తీసేసి మనం ఏం లేదు, సింపుల్గా ప్రోడక్ట్ని పరిచయం చేస్తాం. ఒక వారం లోపే ఆ ప్రోడక్ట్ని పరిచయం చేసిన తర్వాత మరి ఏ ప్రైస్కి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇస్తాం? బయట మార్కెట్లో ఉన్న అఫోర్డబుల్ ప్రైస్, మీకు ఏదైతే ప్రైస్కి వచ్చిందో అదే ప్రైస్కి అమ్మాలి. నో ఎంఆర్పి, నో ఎక్స్ట్రా ప్రైస్. ఓకేనా? నేనేమంటానంటే మీకు వచ్చిన ప్రైస్కే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ ఏదైతే ఉందో వాళ్ళు కొనుక్కున్న తర్వాత, అరే నాకు మార్కెట్లో ఇది చాలా తక్కువ రేటుకే, రీజనబుల్ ప్రైస్కే దొరికింది కదా నాకు, అరే మనోడు ఇన్నిసార్లు చెప్తున్నా నేను ఏదో ప్రైస్ ఎక్కువ అనుకున్నానే అనే ఫీలింగ్ రాకుండా మనం ఏం చేయాలి, జస్ట్ మనకు వచ్చిన ప్రైజ్నే వాళ్ళకి పర్చేజ్ చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కదా సార్, మనోళ్ళే కదా. రైట్, ఫ్యామిలీ మెంబర్స్ పర్చేజ్ చేశారు. ఇప్పుడు చూడండి, 15 మందికి మన ఈ ప్రొడక్ట్స్ 15,000 రూపాయలతో మనం కొన్న ప్రోడక్ట్ని 15 మందికి ఒక్కొక్కరికి 1000 రూపీస్ కాడికి మనం సేల్ చేసిన తర్వాత, ఇందులో చెప్పండి, ఈ 15 మందిలో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 10 మెంబర్స్ ఈ ప్రొడక్ట్స్ నచ్చుతాయా, నచ్చవా? 15 మంది Yes. కాదు, అట్లీస్ట్ కంపల్సరీ ఒక 10 మందికి ఈ ప్రొడక్ట్స్ నచ్చుతాయి. ఎస్ ఆర్ నో? రైట్. Yes, ఇప్పుడు Lord. నచ్చిన తర్వాత చూడండి, ఆ ప్రొడక్ట్స్ మన క్వాలిటీ, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వన్స్ ఒక్కసారి ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత ముందు మన ప్రొడక్ట్ మీద వాళ్ళకి క్వాలిటీ యొక్క విషయం మీద చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాడి ఉంటారు కదా బయట ప్రొడక్ట్స్. ఎప్పుడైతే మన ప్రొడక్ట్ వాడుతూ ఉండడం స్టార్ట్ చేశారో క్వాలిటీ మీద ట్రస్ట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? దాంతోపాటు, అరే ఈ ప్రోడక్ట్ చాలా తక్కువ ప్రైజే, రీజనబుల్ ప్రైజే, మార్కెట్లో దొరికే ప్రైస్లోనే దొరుకుతుంది, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది అనేది ఒక ఒపీనియన్ వస్తుంది. దాంతోపాటు నీ మీద ట్రస్ట్, నమ్మకం కలుగుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. దాంతోపాటు పాజిటివ్ ఒపీనియన్, అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా సార్లు మనోడు దీనికి సంబంధించి బిజినెస్ గురించి నాకు చెప్పాలని ప్రయత్నం చేశాడు అని ఆలోచన ఆయనకు కలిగి మన కంపెనీ మీద కూడా వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్లాన్ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్ ఆర్ నో? 100% జరుగుతాయి ఈ 5 విషయాలు. ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడారో ఆటోమేటిక్గా ఈ విషయాలన్నిటి మీద సానుకూల స్పందన ఏదైతే ఉందో వాడటం వలన వాళ్ళ ఆలోచన విధానం అనేది మన మీద కలుగుతుంది. ఎప్పుడైతే మన మీద వాళ్ళ 10 మంది
ఈ ప్లాన్ వినడం స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ప్లాన్ ఫోల్డర్ ఓపెన్ చేసి వాళ్ళకి వీటి ప్లాన్కి సంబంధించిన మన బిజినెస్ ప్లాన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడైతే ప్లాన్ చెప్పామో చెప్పండి, ఇందులో 10 మెంబర్స్లో అట్లీస్ట్ 5 మెంబర్స్ సేమ్ మనలాగే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటారా తీసుకోరా? 5 మెంబర్స్ 100% మన ఫ్యామిలీస్లో 15 మెంబర్స్లో ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటే ఈ విధంగా వెళ్తే 5 మెంబర్స్ ఈ బిజినెస్ చేయడానికి రెడీ అవుతారు. ఎస్, రెడీ అయిన తర్వాత ఏం జరిగిద్ది అని అంటే ఈ 5 మెంబర్స్ కూడా చూడండి ఆపర్చునిటీ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత సేమ్ ఫార్ములా వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న తెలిసిన వ్యక్తులకి అప్లై చేయిస్తాం. ఈజీయే కదా? రైట్. ఎప్పుడైతే ఈ 5 మెంబర్స్ సేమ్ మళ్ళీ రిపీటెడ్ ఫస్ట్ స్టార్టింగ్లో 15,000 పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రొడక్ట్స్ అనేది పరిచయం చేస్తారు. వాళ్ళు ఒక వారంలో పరిచయం చేయడం వలన ఇట్లా రిపీటెడ్గా జరగడం వలన చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన వెంటనే 15 రూపాయలతో ఇక్కడ వీటి మీద సేమ్ ఇదంతా ఒక వారంలోనే జరగాలి. ఇప్పుడు మీరు చేసే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఒక వారంలోనే జరగాలి. ఈజీయే కదా ఒక వారంలో చేయించడం? చాలా ఈజీ. కానీ మనకి ఆ విషయం గురించి కంపల్సరీ నేనేమంటానంటే ఆలోచించడం కాదు, ఇది మనం ఓన్ చేసుకోవాలి. ఈ విషయంని ఓన్ చేసుకొని ఇది ప్రయత్నం చేయాలి. రైట్. అలా చేయడం వలన చూడండి, ఇప్పుడు మనం చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. అసలు ముందు ఓకే, ఏ ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేయాలి, ఇందుకోసం మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, ఈ వేటిని మనం 1000 రూపీస్ వర్తుండేటట్లు వాళ్ళకి పరిచయం చేయాలనే దానికోసం కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్ కట్గా ఒక చిన్న చార్ట్ తయారు చేశాను అనమాట. ఆర్ యు రెడీ? మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్. రైట్. అందులో భాగంగా ఫస్ట్ మనం 100% చూడండి, రెగ్యులర్గా వాడే వాళ్ళు అందరూ వాడుతుంటాం. ఏంటి సార్? ప్రతి వ్యక్తి పొద్దున్నే లేవగానే వాడేది పేస్ట్ ఉంటుందా ఉండదా? ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో పేస్ట్ ఉంటుంది. ఈ మీ యొక్క 1000 రూపీస్ ప్రొడక్ట్స్లో ఈ పేస్ట్ ఉండేటట్లు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఓకే, 100 గ్రాములు ఎంత ఉంటుంది? 95 రూపీస్. మార్కెట్లో ఉండే ఈక్వల్ ప్రైజే కదా, అదే ప్రైస్కి అమ్మండి. గ్రేట్. దాంతోపాటు నెక్స్ట్ ప్రతి ఒక్కరు పొద్దున్నే లేవగానే బ్రష్ చేయగానే టీ తాగుతారు. మన టీ పౌడర్ 1/2 kg ప్యాకెట్ ఉండేటట్లు చూసుకోండి. 500 గ్రాములు మనకి కేజీ వస్తుంది. చూడండి, మీకు ఎంత ఆర్డర్ పెట్టాలో కూడా చెప్తాను. అందులో 1/2 kg ప్యాకెట్ వాళ్ళ మీ యొక్క ఏవైతే బిల్లులో ఉండేటట్లు 1000 రూపీస్ వాళ్ళకి అమ్మే సేల్ చేసే ప్రోడక్ట్లో లిస్ట్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సోప్. ఈ సోప్స్లో మనకి గనలెక్స్ కావచ్చు, సోప్ ఏదైనా ఉండొచ్చు అనమాట. గోట్ మిల్క్ కావచ్చు, పప్పాయ కావచ్చు, గ్రీన్ యాపిల్ కావచ్చు. ఈ 4 సోపుల్లో ఏ సోప్ ఉన్నా పర్వాలేదు. బట్ ఎగ్జాంపుల్ కోసం ఒక సోప్ 100% వాళ్ళ రెగ్యులర్ యూజెస్లో ప్రోడక్ట్లో కంపల్సరీ సోప్ ఉండేటట్లు చూసుకోండి. 85 రూపీస్ మనకి అది పడుతుంది, 100 గ్రాములు సింపుల్గా మార్కెట్కి ఈక్వల్ ప్రైస్లో. దాంతోపాటు కంపల్సరీ మన వాష్రూమ్కి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ బాత్రూమ్ అని కాదు, మనం రెగ్యులర్గా సోప్ వాడిన తర్వాత మనం షాంపూ యూజ్ చేస్తాం. కంపల్సరీ 200 గ్రామ్స్ ఒక డబ్బా మన దాంట్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. అది ఎంత పడుతుంది? 275 రూపీస్ పడుతుంది, 200 గ్రామ్స్. రైట్. నెక్స్ట్ లిక్విడ్ కావచ్చు, సర్ఫ్ కావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయాం కదా, కొంచెం అడ్వాన్స్ అయ్యాం కదా. వాషింగ్ మిషన్లో వాడతారు లిక్విడ్ కావచ్చు, ఆ సర్ఫ్ ఫిజికల్గా యూజ్ చేసే సర్ఫ్ కావచ్చు. ఈ రెండు డిటర్జెంట్ 1 kg అంటే యాక్చువల్ మనకి 2 kgలు వస్తుంది. అందులో 1 kg ప్యాకెట్ మనం కంపల్సరీ ఆ లిస్ట్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి, ఆర్ లిక్విడ్. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు డిష్ వాష్ బార్స్. కంపల్సరీ మనం డిష్ వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా ఎవ్రీడే. మనం ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాం? వంటగదులు సింక్ దగ్గర చూస్తాం లేడీస్ని. వాటితో ఏం చేస్తుంటారు? కుస్తీ పడతానే ఉంటారు అనమాట, ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. అది ఈజీ కావాలంటే మన దాంట్లో లిక్విడ్తో పాటు డిష్ వాష్ బార్, సోప్స్ ఈ 2 కూడా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పొద్దున్నే లేవగానే ముందు ఇవన్నీ ఎవరికి పరిచయం అవుతాయనంటే లేడీస్కి పరిచయం అవుతాయి. ఒక్కసారి వాళ్ళకి పరిచయం అయింది అనుకోండి, ఈ ప్రొడక్ట్స్లో ఉన్న క్వాలిటీ వాళ్ళకి తెలిసింది అనుకోండి, మనకి ఈజీ అవుతుందా అవుదా? చాలా ఈజీ అవుతుంది సార్. చూడండి, ఇవన్నీ మనం ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఫ్యామిలీ వాడే ప్రొడక్ట్సా కాదా? చెప్పండి. దీనికోసం వాళ్ళని మనం కన్విన్స్ చేయాలా, ఫోర్స్ చేయాలా, రిక్వెస్ట్ చేయాలా?
మీరు చెప్పినా చెప్పకపోయినా ఫోర్స్ చేసినా రిక్వెస్ట్ చేసినా కన్విన్స్ చేసినా బయట మార్కెట్లో కొంటారు, ఇక్కడ కొంటారు. అంతేనా? రైట్. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నాయని మీ యొక్క మీద నమ్మకంతో వాటిని పరిచయం చేస్తాం. రైట్. ఎంత అవుతుంది? 1004 రూపీస్ అవుతుంది సింపుల్గా, మొత్తం ఓవరాల్గా. అంటే 1000 రూపాయలు అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ ఒక వారంలో వాళ్ళకి పరిచయం చేయడం వల్ల, వాళ్ళ ప్రొడక్ట్ వాడడంతో, ఇందాక మనం అనుకున్న ఫార్ములా అప్లై కావడంతో ఈరోజు ఏం జరుగుతుంది చూడండి. ఇందులో కూడా కన్ఫ్యూజన్ అనమాట. 15,000 రూపాయలతో మనం ఏం ప్రొడక్ట్స్ పెట్టాలి సార్, ఎలా పెట్టాలి? చూడండి, ఏ ప్రొడక్ట్స్ పెట్టాలో క్లారిటీ వచ్చింది కదా. రైట్. టోటల్గా మనకి 1000 రూపీస్ అవుతుంది. చూడండి, చార్ట్ కూడా ప్రిపేర్ చేశాను మీకోసం. ఎంత అవుతుంది అక్కడ? ఇంచుమించు 15,000 నుంచి 16,000 రూపాయలు అమౌంట్ అవుతుంది. షాంపూస్ ఒక 7 సెట్, 7 నుంచి 8 సెట్లు, ఇంకా అమౌంట్ ఇంకో 1000 ఇంకా ఎక్స్ట్రా అయినా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనం ఈ బిజినెస్ పరిచయం చేయబోతున్నాం కాబట్టి, ఈ బిజినెస్ స్ట్రాంగ్ అవబోతున్నాం కాబట్టి, చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి, ఇంటికాడ ఉండి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈజీగా చేసే ఒక మెథడ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ అంతే మనకి. రైట్. ఇందులో షాంపూస్ ఒక 7 నుంచి 8 సెట్లు పెట్టొచ్చు ఆ ప్రైజ్లో. పేస్ట్లు 6 పీసెస్ ఉండేవి 5 సెట్లు పెట్టొచ్చు. అందరికీ ఇవ్వచ్చు అనమాట నేను చెప్పిన సెట్లు. టీ గోల్డ్ 7 సెట్టెస్, సోప్స్ 3 సెట్లు, అండ్ సర్ఫ్ 7 సెట్లు, అండ్ డిష్ వాష్ బార్స్ ఒక 2 సెట్లు. ఎందుకంటే 8 సోప్స్ ఉంటాయి అనమాట దాంట్లో. ఈజీగా మనకి ఈ బడ్జెట్లో మనకి ఈజీగా రావడానికి ఉంటుంది. మనం వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయడానికి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడానికి 1000 రూపీస్ అండ్ 1000 to 1500 రూపీస్ లోపు మనకి ఛార్జ్ పడుతుంది. ఈజీగా మనం వాళ్ళకి వీటిని టేస్ట్ చూపించవచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇట్లా చేయడం వల్ల, వాళ్ళకి ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ చూద్దాం. ఇట్లా చేస్తే ఏం జరగబోతుందో లైఫ్ మనకి, ఇలా చేయడం వల్ల లాభం ఏంటి, మనకేంటి, వాళ్ళకేంటి చూద్దామా. చూడండి, వీ కెన్ ఫోకస్ ఆన్ రిటైల్ కన్సూమర్స్ విల్ గెట్ 2 lakhs ఇన్కమ్ పెర్ మంత్. 2 lakhs తీసుకోవచ్చు ఈజీగా. ఎలాగంటే చూడండి ఎట్లా తీసుకోవచ్చు అనేది అనుకుని చిన్న ఫార్ములా. ఇలాగ మీరు ఆ ప్రోడక్ట్ పరిచయం చేయడం వల్ల 1 monthలో, మీరు 1 weekలో పరిచయం చేశారు. ఇక్కడ మీకు 1 monthలో నేను 5 అని చెప్పాను. జస్ట్ మీకు ప్రొడక్ట్ అలవాటు పడిన ఫ్యామిలీస్ అట్లీస్ట్ ఒక 2 ఉంటారా చేసి, సార్ మీరు నెక్స్ట్ ఏదైనా ఇన్వాయిస్ పెట్టేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ పెట్టండి సార్, మాకు పంపించండి సార్, మాకు తీసుకురండి సార్ ఒకసారి అని అడిగిన సిచ్యువేషన్స్ ఎంతమంది ఉంటాయి? నేను వింటూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లోనే జరుగుతున్నాయి, అవునా కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇలా పరిచయం చేయడం వలన ఆటోమేటిక్గా వాళ్ళ రీపర్చేజ్ అనేది ప్రతి నెల వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా 2 కొన్నా సరే ఒక్కొక్క 10 BB కాడికి వాళ్ళ తర్వాత వాళ్ళ ఓన్ అవుతుంది అది, అవునా కదా. వాళ్ళు ఎంత బీబీతోనే పర్చేజ్ చేయొచ్చు. కానీ నేను సింపుల్గా ఒక 10 BBతో ఒక నెలలో, నేను వారంలో కాదు ఒక నెలలో 10 BBతో ఒక వ్యక్తి పరిచయం చేసిన కొనుక్కున్న 20 BB అవుతుంది. 20 BB అంటే ఇన్కమ్ ఎంత అవుతుంది? మనకు వచ్చే ఇన్కమ్ 50 రూపీస్ అవుతుంది. ఎస్ సార్ నో? అలాగా రెండో నెల వచ్చేటప్పటికి మన టీం, అలవాటు పడిన ఫ్యామిలీస్, అలవాటు పడిన వ్యక్తులు, మన ప్రొడక్ట్ని ఇష్టపడే వ్యక్తులు ఒక 2 ఉన్నారు నీకంటూ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే బాగుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వ్యక్తులు 1 monthలో ఒక 2 కస్టమర్ని వాళ్ళు చూసుకోరా. అది ఏ విధంగా చూస్తారు? వాళ్ళే కాదు, అవర్ సపోర్ట్, మన సపోర్ట్తో, అరే ఇంత బాగుంది కదా, ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఒక 2 వ్యక్తులకి ఈ ప్రొడక్ట్స్ని అలవాటు చేస్తారు సేమ్ ఫార్ములా. వాళ్ళు కూడా రెండో నెల వచ్చేటప్పటికి చూడండి, టోటల్ టీం మీ కింద అలవాటు పడిన వ్యక్తులు ఈ బిజినెస్కి అండ్ ఈ బిజినెస్ ఇన్కమ్తో పాటు ప్రొడక్ట్ క్వాలిటీ, డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు 10 BBతో పర్చేజ్ చేస్తారు. అట్లాగా 40 BB అవుతుంది. చెప్పండి ఇప్పుడు ఎంత పోయింది అమౌంట్? 4 కస్టమర్లు అంటే 100 రూపీస్. అట్లాగా మీరు ఈ విధంగా ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు మన కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ జస్ట్ 2 సంవత్సరాల్లోనే మీ కింద ఇంచుమించు కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ చూడండి, ఈ యొక్క ప్రపంచంలో 140 కోట్లు ఉన్న జనంలో మీకంటూ ఒక 7,000 నుంచి 10,000 మంది కస్టమర్స్ వచ్చారంటే, అది కూడా నీ నుంచి వచ్చిన కస్టమర్స్ ద్వారా కస్టమర్స్ రావడం వలన, ఈ రోజు వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, జస్ట్ 7,000 నుంచి 8,000 మంది కస్టమర్స్ నీ కింద రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ యూజ్ చేసే కస్టమర్స్ ఉండడం వలన ఈ రోజు నువ్వు ఇన్కమ్ అనేది నెలకి 2,68,000 రూపాయలు మీరు తీసుకోబోతున్నారు.
ఎక్కడ జరుగుతుంది సార్? ఇందులో ఏమన్నా మనం ఎవరైనా కన్విన్స్ చేసామా? కన్వర్ట్ చేసామా? ఫోర్స్ చేసామా? ఏమైనా కనిపించిందా? రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్స్ని మనం పరిచయం చేసాం అంతే. ఎస్ ఆర్ నో? ఈ చిన్న పని చేయడానికి అది కూడా ఎవరికి చేయాలి మనం? మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, నీకు తెలిసిన ఫ్రెండ్స్లోంటి, నీకు తెలిసిన కొలీగ్స్లో నుంచి, నీకంటూ ముఖపరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాడే ప్రొడక్ట్స్ నువ్వు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళని వాడమని చెప్పడమే ఒక చిన్న ఫార్ములా. యూజ్ చేసి వాళ్ళని ఆటోమేటిక్గా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, యూజ్ చేస్తే చాలు ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతారు వాళ్ళే. అప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత ఈ క్వాలిటీ గురించి, మన మీద కంపెనీ గురించి ట్రస్ట్ కానీ అన్నిటి గురించి, ప్రైస్ విషయంలో అన్నిటి గురించి క్లారిటీ వచ్చిన తర్వాత దాంట్లో ఇన్కమ్ని చూడగలుగుతాడు. ఎస్ ఆర్ నో? వన్స్ ఒక్కసారి ఇన్కమ్ చూడగలిగితే మనలాగే కమిట్మెంట్ బిజినెస్ చేసుకోవడానికి 100కి 1000% ఛాన్స్ ఉంటుంది. ఎక్కడుంది సార్ చెప్పండి? ఇట్లాంటి అవకాశం, ఇట్లాంటి ఛాన్స్ మీరు ముఖేష్ అంబానీ లాగా ఇండియా మొత్తం మీద కొన్ని కోట్లతో మీకు ఉన్న సిటీస్లో బ్రాంచీలు పెట్టాలంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవసరం. అవునా కదా? మీ కస్టమర్ బేస్ పెంచుకోవాలంటే. బట్ ఈరోజు ఒక నార్మల్ పర్సన్కి, ఒక సామాన్య వ్యక్తికి రూపాయి నుంచి జీరో టు హీరో అవ్వాలన్నా, స్టార్టింగ్లో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టం. ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇన్కమ్తో పాటు ఇన్కమ్ని సంపాదించడం, ఇన్కమ్ అంటే మనీని సంపాదించడం చాలా ఈజీ. బట్ ఈరోజు జీరో టు హీరో అంటే రూపాయి నుంచి ఇంకొక రూపాయి సంపాదించాలంటే మనం ఎట్లాంటి లాజిక్స్ మనం అర్థం చేసుకోగలిగితే తర్వాత దీన్ని డబుల్ చేయడం, ట్రిపుల్ చేయడం, దాన్ని 100 రెట్లు చేయడం, 1000 రెట్లు చేయడం, 1,00,000 రెట్లు చేయడం చాలా ఈజీ. బట్ స్టార్టింగ్లో తీసుకునే ఈ యొక్క నిర్ణయం మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. వీళ్ళందరూ ఎక్కడ ఆపుతారంటే బయట ఏది చూసినా ఇంత విన్నా మనం ఒకే చోట ఆగిపోతాం అనమాట. ఇవన్నీ మనకి వర్కౌట్ కావు, ఇవన్నీ మనకి చేయలేం, మనకి అదృష్టం లేదు, ఇది కొంతమందికే సాధ్యం. ఇలాగ మనం లిమిట్స్ పెట్టుకుని, కండిషన్స్ పెట్టుకుని, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచించకుండా పాతి పెట్టేస్తాం అనమాట. కానీ ఈ ఒక్క లాజిక్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా మన జీవితంలో మిరాకిల్స్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్ నో? ఎస్, ఈ చిన్న విషయం మీకు ఈరోజు షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేయాలనిపించింది.